హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్గా అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మన లెవెల్స్ విషయానికి వస్తే చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 49,000 చూడండి, 49,000 అది రౌండ్ నెంబర్ సెంటిమెంట్ లెవెల్. అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని కొద్దిగా డౌన్కి వచ్చి మళ్ళీ ఈ ఈ క్యాండిల్ మన లెవెల్ పైన క్లోజ్ అయింది. ఆ తర్వాత ఇంకొక క్యాండిల్ లెవెల్ పైన వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. అయితే మనం ఇక్కడ బయింగ్ చేయాలంటే ఇక్కడ ఒకటి మనకి రెసిస్టెన్స్ ఏంది, పివట్ పాయింట్ ఉంది. ఈ పివట్ పాయింట్ ఉంది కాబట్టి మనం వెంటనే బై చేయలేం. ఈ పివట్ పాయింట్ పైన ఈ క్యాండిల్ అంటే 925 క్యాండిల్ పైన ఇంకో క్యాండిల్ క్లోజ్ అయితే బయింగ్ వైపు వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఏం జరిగింది, నెక్స్ట్ క్యాండిల్ చూడండి, మన లెవెల్స్ పివట్ పాయింట్ కింద మన లెవెల్ కింద ఒక బిగ్ క్యాండిల్ చూడండి, బిగ్ క్యాండిల్ పడింది. అంటే అప్పుడే మనకి అర్థం అవ్వాలి. అయితే ఏం అర్థం అవ్వాలి, పివట్ పాయింట్ కింద ప్లస్ మన లెవెల్ చూడండి, మన లెవెల్ కింద వీవ్యాప్ కింద చూడండి, మన 3 లెవెల్స్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. కాబట్టి క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇలా పెద్ద క్యాండిల్ వస్తేప్పుడు ఇక్కడ కానీ బై చేయకూడదు. తర్వాత కొంచెం రీటెస్ట్ మీద చూడండి, ఖచ్చితంగా రీటెస్ట్ మీద బై చేస్తే మనకి తక్కువ పాయింట్స్ తోటి బై చేయొచ్చు, తక్కువ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అండి. ఇది గమనించండి. చూడండి, ఈ తర్వాత క్యాండిల్ ఇక్కడికి వచ్చింది కదా, ఈ వీవ్యాప్ని టచ్ చేసేటప్పుడు ఇక్కడ బై చేసి ఈ పైన ఈ లెవెల్ పైన ఎస్ఎల్ పెట్టుకుంటే మనకి తక్కువ పాయింట్స్నే మనం తీసుకోవచ్చు. దయచేసి ఈ వీడియోని పాత వాళ్ళు ముందున్న వీడియోస్ని చూస్తూ లెవెల్స్ని వీవ్యాప్ పివట్ పాయింట్స్ అన్నీ గమనిస్తున్న వాళ్ళైతే ఇక్కడైతే ఖచ్చితంగా పుట్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకొని ఉండాలి. మరి ఎంతమంది తీసుకున్నారో తెలియదు. చూడండి, ఇది ఒక మంచి సబ్జెక్ట్ అండి, మన వీడియోస్లో తెలుసుకోవచ్చు. అక్కడి నుంచి చూడండి, చాలా పాయింట్స్ డౌన్కి వచ్చింది, మన లెవెల్స్ని దాటుకుంటూ వచ్చింది. నేను మార్నింగ్ లేను, ఇక్కడ ఉన్నప్పుడు వచ్చాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు వచ్చి చూడండి, ఈ రీటెస్ట్ ఇక్కడ ఇది దాటి వస్తేప్పుడు ఇక్కడ బై చేశాను, పుట్ ఆప్షన్ బై చేసి ఇక్కడ ఎగ్జిట్ అయ్యానండి. మంచి పాయింట్స్ అయితే తీసుకోవడం జరిగింది. చూడండి, మన లెవెల్స్ అన్నిటినీ దాటుకుంటూ వచ్చి ఇక్కడంతా కన్సాలిడేషను ఈ రేంజ్లోనే ఉండిపోయింది, మన లెవెల్స్ మధ్యలోనే ఉండిపోయింది. మరి ఈనాటి మన బ్యాంక్ నిఫ్టీ మన ఫార్ములా ప్రకారం మన లెవెల్ వచ్చేసి 48,349 అండి. నియర్లోనే 338లోనే ఉంది, అంటే 349. దీన్నే మాడిఫై చేసుకుందాం, 349 అండి. 1 సెకండ్ అండి, 349. ఓకే అండి. ఇక నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో చూద్దామండి. చూడండి, నిఫ్టీలో ఇక్కడ చూడండి, మన లెవెల్ 22,480, అంటే నియర్ బై ఆ లెవెల్ నుంచి ఆ లెవెల్ ప్లస్ 22,448 ఈ లెవెల్స్ మధ్యలో చూడండి, ఇక్కడ ఈ లెవెల్ టచ్ అయ్యి పైకి వెళ్ళి ఇలా డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ అండి, పివట్ పాయింట్ అండ్ వీవ్యాప్ చూడండి ఆ కింద క్లోజ్ అయింది. ఇక్కడ ఈ లెవెల్ ఉంది, ఈ లెవెల్ కింద కూడా క్లోజ్ అయిన తర్వాత చూడండి, ఈ లెవెల్ ఈ పివట్ పాయింట్ వీవ్యాప్ మన లెవెల్ కింద రెండు నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఈరోజు మంచి బయింగ్ సెటప్ అయితే పుట్ సైడ్ దొరికిందండి. నేను ఎలక్షన్ మూమెంట్లో కొంచెం ప్రచారంలో ఉన్నాను. ఎలక్షన్ అయిన తర్వాత మినిట్ టు మినిట్ టెలిగ్రామ్లో అప్డేట్స్ ఇస్తుంటాను. అదేవిధంగా యూట్యూబ్లో కూడా టైం పెట్టి మంచి వీడియో చేస్తుంటాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ లెవెల్స్ని డ్రా చేసుకోండి, పివోట్ వీవ్యాప్ అన్నిటినీ గమనించండి. మీకు లైవ్లో టెలిగ్రామ్లో జాయిన్ అయినా ఇంకో దాంట్లో అయినా కొంతమంది కొత్తవారు ఏంటంటే ఆప్షన్ బయింగ్ కాల్స్ కోసం ఎదురు చూడటం, దయచేసి ఇవన్నీ చూడద్దండి. ఇక్కడ ఒకవేళ నేను ఇక్కడ తీసుకునేటప్పుడు నేను ట్రేడ్ తీసుకునే మూడ్లో ఉంటాను. అది తీసుకొని అంటే మీకు టైప్ చేసి అవన్నీ పెట్టే లోపలే చాలా స్పీడ్గా
మార్కెట్ డౌన్‌కి వస్తుంది. అప్పుడు కాల్ ఇవ్వాలంటే చాలా పాయింట్స్ లాస్‌లో ఉంటాం. అప్పుడు ఆ టైంలో మీకు కాల్స్ ఇచ్చామంటే లాస్ అవుతుంటారు. అందుకని మనం చెప్పే లెవెల్స్‌ని, ఈ సబ్జెక్ట్‌ని మీరు మైండ్‌లో పెట్టుకొని మీకు మీరుగా ఓన్ ట్రేడ్ చేసుకుంటేనే చాలా బెటర్‌గా ఉంటుందండి. దయచేసి ఇది గమనించండి. చూడండి నిఫ్టీలో కూడా సేమ్ మన లెవెల్స్ అన్నీ దాటిన తర్వాత ఇక్కడైతే పుట్ సైడ్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. చూడండి మంచి ఫాలింగ్ అయితే జరిగింది. మన లెవెల్స్ అన్నిటిని దాటుకుంటూ మీరు ఇక్కడ కాల్ తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడికొచ్చిన తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ఇంత పెద్ద ఫాల్ జరిగినప్పుడు ఆ విధంగా చేసుకోవచ్చండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇటువంటి క్యాండిల్‌లో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంటుంది. మళ్ళా వచ్చేటప్పుడు అంటే తర్వాత డౌన్‌కొచ్చి రీటెస్ట్ చేసేటప్పుడు తర్వాత తీసుకోవచ్చు. ఒక మంచి కాల్ తీసుకున్నప్పుడు ఎక్కువ పాయింట్స్ తీసుకున్న తర్వాత ట్రేడ్ క్లోజ్ చేయడం చాలా బెటర్. మళ్ళీ ట్రై చేయకుండా ఉండడమే చాలా బెస్ట్ నాకు తెలిసినంత వరకు. చూడండి అక్కడి నుంచి చాలా సేపు కన్సాలిడేషన్‌లోనే ఉండిపోయింది. అంటే ఇక్కడ 22,257, 22,316 ఈ మన లెవెల్స్ ఈ రెండిటి మధ్యలో చూడండి. ఇలా ఉండిపోయింది. అయితే ఈరోజు మన లెవెల్ వచ్చేసి 22,306 అండి. ఇక్కడ వచ్చేసి 316 ఉంది. దాన్ని మాడిఫై చేసుకుందాం. 22,306. ఓకే అండి. థ్యాంక్ యూ. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే అండి. టేక్ కేర్. బాయ్.